మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎండింగ్ పాయింట్ 3,90,247 కోట్లు అక్కడి నుంచి మేము స్టార్ట్ అయితే మా హయాంలో అది కాస్త 7,21,917 అన్ని రకాల అప్పులు లెక్కేసుకుంటే క్లియర్ కట్గా రాసినట్టు 4 లక్షల అక్కడ క్లియర్గా రాసినట్టు పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్ డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ రాష్ట్రానికి సంబంధించిన బైఫర్కేషన్ నాడు 1,18,000 31 మార్చ్ 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగే నాటికి 2,57,000 కోట్లు 31 మార్చ్ 2024 4,91,000కు పోయింది. దానికి అడిషనల్గా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఈ రెండూ కూడా కలుపుకుంటే 1,18,000 కాస్త స్టేట్ బైఫర్కేషన్ నాటికి 1,32,000 ఉన్నట్టు 31 మార్చ్ 2019కు 3,13,000 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చివరి నాటికి ఉన్నట్టు మా గవర్నమెంట్లో చివరి నాటికి 6,46,531 కోట్లకు ఉన్నట్టు